ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి రియల్మీ వాళ్ళ C85 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ అని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకొచ్చిపోయి నేను సపరేట్‌గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనమైతే మెయిన్ హైలైట్ అయితే చెప్పేసి ఇక్కడ 7000 మిల్లీ యాంపియర్ బ్యాటరీతో పాటు కూడా వస్తది స్మార్ట్ ఫోన్. IP69 ప్రో వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు కూడా వస్తుందని పెట్టి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ అయితే పెట్టారు. మెయిన్ హైలైట్‌లో అదే ఉంది భయ్. లైక్ 7000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ. ఆబ్వియస్‌గా 50 డేస్ దాకా ఈజీగా వచ్చేస్తది. IP69 ప్రో రేటింగ్‌తో పాటు కూడా వస్తుంది. 1200 నిట్ బ్రైట్‌నెస్ అండ్ అల్ట్రా ఏ పార్ట్నర్‌తో పాటు కూడా వస్తుంది. ఇవి మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్‌కి. మిగతా అన్ని మనకు తెలిసింది నార్మల్‌గా లైక్ బైపాస్ ఛార్జింగ్‌తో పాటు వస్తుంది. మంచి బ్యాటరీ లైఫ్‌తో పాటు కూడా వస్తుంది. సో ప్రైస్ చెప్పేస్తా. యాక్చువల్‌గా చూసుకుంటే ప్రైస్ డీసెంట్‌గా అనిపించింది. ఈ ప్రైస్ కేటగిరీకి 14,000కి వస్తుంది. అంత బాగుంది గానా అంటే మాత్రమే ఇక్కడ ట్విస్ట్ ఉంది చెప్తాను. సో ఫస్ట్ అయితే ప్రైస్ చూసుకోరు కదా. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో మీకు 15,000కి ఏమో వస్తుంది. ఇక్కడ 15,500కి ఐ థింక్ ఇక్కడ ఆఫర్ వస్తున్నట్టుంది. కొంచెం కూపన్ ఆఫర్స్ అప్లై చేస్తే గిట్ట మీకు రూ. 500 తక్కువ వస్తుంది. ఇక్కడ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 17,000కి వస్తుంది. ఇక్కడ కలర్ చూసుకుంటే ప్యారెట్ పర్పుల్ కలర్ ఉంది, పీకాక్ గ్రీన్ కలర్ 2 ఆప్షన్స్ వస్తుంది. గ్రీన్ కలర్ బాగానే నచ్చింది. ఇక్కడ ఫెదర్ డిజైన్తో పాటు వస్తుంది. పర్పుల్ కలర్ అయితే బాగానే ఉంది కానీ గ్రీన్ కొంచెం బెటర్గా కనిపిస్తుంది. కెమెరా కొట్టయితే రెగ్యులర్గా కనిపించేదే ఎక్కడో చూసినట్టు ఫీల్ అయితే వస్తుంది. అదైతే నేను చెప్పగలుగుతాను. బేస్ వేరియంట్ సరిపోతుంది ఆ నార్మల్ పర్సన్కి అయితే. ఎక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు అంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది 15,500కి. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో సేల్ స్టార్ట్ అయిపోయినవి. మీరు పర్చేజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. తీసుకోవాల్సిన ఒక రికమెండేషన్ కూడా నేను చేస్తాను. పర్లేదు రీసెంట్గా ఉంది. ప్రైస్కి మంచి స్పెసిఫికేషన్ కావాలంటే ఇట్లా ఆఫర్స్ అప్లై చేసుకుని అంత తక్కువకి వస్తుంది తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ప్రైస్ అయితే చూసారు కదా. సో ప్రైస్ కాడ అయితే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. నాకు యాక్చువల్లీ చూసుకుంటే 14,500కి తీసుకొచ్చి ఆఫర్ అంతా కలుపుకొని 14,000కి రిలీజ్ చేసిండే ప్రైస్ వచ్చింటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ అక్కడికైనా సరే కూడా మనకి 15,500కి వస్తుంది. ఆఫర్ సప్లై చేస్తే ఇట్లా కొన్ని అఫీషియల్ రియల్మీ వెబ్సైట్లో మనకి ఇది 14,000కి అయితే వస్తుంది. నా అడ్వైజ్ ఏంటంటే ఒకవేళ కొనాలని కొనుక్కోండి, ఒకసారి ఆఫ్లైన్లో ట్రై చేయండి. ఉంటాయి ఇట్లా మోడల్ బాగా చేసుకోవచ్చు. లేదన్నా కొనాలంటే ఇట్లా ఆన్లైన్లో అయితే ఇట్లా కార్డ్ ఆఫర్స్ కానీ లేకపోతే సేల్స్ వచ్చినప్పుడు పర్చేజ్ చేసుకోమని ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. ఇన్ఫర్మేషన్ ఇక్కడ దాకా నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి అనేసి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్స్కి వచ్చేసరికి అయితేనేమో మెయిన్ అది బ్యాటరీ అండ్ ఇది పెద్ద ట్విస్ట్. మీడియా డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. సో యాక్చువల్లీ చెప్పుకోవాలంటే ఈ ప్రాసెసర్ మనకి 11,000 12,000 మధ్యలో వస్తుంది. సో దాంట్లో 7,000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ యాడ్ చేశారు కాబట్టి 13,000 14,000కి అట్లా డ్రాగ్ చేయొచ్చు. కానీ వాళ్ళు ఏం చేశారంటే 15,500కి ఇచ్చారు. ఎందుకు అన్న అంటే మీ ఆఫీస్ బ్యాటరీ 7,000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ ఇచ్చారు కదా. సో దానికోసం అనమాట. సో కిందకి వచ్చేసేద్దాం. ఇంకా ఏమి ఇచ్చారు అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మాత్రమే ఇది వర్చువల్ ర్యామ్ యూజ్ చేస్తుంది. ఆఫీస్ వర్చువల్ ర్యామ్ యూజ్ చేస్తుంది. 128GB స్టోరేజ్, 6.8 ఇంచెస్ LCD డిస్ప్లే, హెచ్ రెజల్యూషన్తో పాటు వస్తుంది. 140 రిఫ్రెష్ దాకా అవుతుంది. టచ్ శాంప్లింగ్ రేట్ చేంజెస్ అయితే నార్మలే 256 పిక్సెల్ పర్ ఇంచ్తో పాటు కూడా వస్తుంది. 7,000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ, 45 అవర్స్ ఛార్జర్. సో ఛార్జింగ్ టైం బట్టినా సరే కూడా ఈజీగా మీకు బేసిక్ అండ్ హెవీ యూజర్కి చెప్తాను. యావరేజ్ యూజర్కి నాకు తెలిసి 2 డేస్ పడుతుంది. బేసిక్ చాలా సింపుల్ టాస్క్లకు అయితే మాత్రం 2.5 డేస్ 3 డేస్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. హెవీ యూజర్కి అయితే ఇట్లా ఫుల్ డే వచ్చే అవకాశం ఉంటుంది. గేమర్కి అయితే కంటిన్యూస్గా గేమ్ ఆడినా సరే కూడా ఐ థింక్ 5 to 6 అవర్స్ ఈజీగా వచ్చేస్తుంది. అండ్ కెమెరా చూసుకుంటే మాత్రమే సోనీ వాళ్ళ IMX852 కెమెరా యూజ్ చేసి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్, 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇది కెమెరా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ సెకండరీ కెమెరా గురించి అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ ఇక్కడ 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. సో అది సెకండరీ కెమెరా గురించి ఇక్కడ అదేం ఐడియా లేదు. సో ఫ్లిప్కార్ట్ ఏమైనా మెన్షన్ చేసి చూద్దాం ఒకసారి. సెకండరీ కెమెరాకి సంబంధించింది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు నార్మల్గా. అక్కడ నేను అదే పని చేస్తాను, మీకు అందరూ తెలిసిందే కదా. సెకండరీ కెమెరా గురించి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. సెకండరీ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కానీ ఇక్కడ పక్కకున్న సెకండరీ కెమెరా నుంచి అయితే ఏం మెన్షన్ చేయలేరు. ఇంకోటి ఏంది రింగ్ లైట్ ఏదో ఇక్కడ ఫీచర్ కెమెరా పక్కన అదొకటి వస్తుంది. సో ఇక్కడ కింద కెమెరా గురించి అయితే ఇక్కడ ఫ్లిప్కార్ట్లో కూడా ఏం మెన్షన్ అయితే చేయలేరు. నెక్స్ట్ చూసుకుందాం. ఇక్కడ 1080p 30fps 720p 30fps రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాతో అదే 1080p 30fps 720p 30fps స్లోమో వీడియోస్ కూడా కొన్ని రికార్డింగ్ చేసుకోవచ్చు. అంతే, ప్రాబ్లం లేదు. దగ్గర దగ్గర లెవెల్ 5G బ్యాండ్స్ అనేవి.
అండ్ వైఫై చూసుకుంటే మీకు ఓకే అవి డ్యూయల్ బ్యాండ్ ఇది వైఫై వస్తుంది, వైఫై 5 ఇక్కడ వస్తుంది కాబట్టి బ్లూటూత్ వర్జన్ 5.3తో పాటు వస్తుంది. ఎన్ఎఫ్సి సపోర్ట్ ఉందంటారు కానీ సపోర్ట్ డిపెండ్స్ అపాన్ ద రీజన్ అన్నది, అంటే రీజన్ని బట్టి ఎన్ఎఫ్సి వచ్చే అవకాశం ఉందంటారు. సో దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒకవేళ వచ్చిందంటే కదా యాక్సెప్టబుల్ అనుకోవచ్చు, ఇంకొంచెం బెనిఫిట్ అనుకోవచ్చు. అండ్ నావిగేషన్ లొకేషన్కి సంబంధించి చూసుకుంటే మాత్రమే జేఎన్ఎన్ సింగిల్ బ్యాండ్ వస్తుంది. బైడూస్, జీపీఎస్, గ్లోనాస్, గ్యాలియస్, క్యూజెస్తో పాటు కూడా వస్తుంది. మిగతా చూసుకుంటే ఏ జీపీఎస్ ఇవైతున్నాయి మన సిమ్ నెట్వర్క్, సెల్యులర్ నెట్వర్క్, వైఫై నుంచి కూడా కొన్ని పొజిషన్ సర్వీస్ అయితే ఇక్కడ అవుతాయి. ఏవేవి ఎంత అవుతున్నాయి ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ కూడా చేశారు. వెయిట్ 250 grams వెయిట్ వస్తుంది. సో పర్లేదు భయ్, నా దగ్గర నా స్మార్ట్ ఫోన్ కూడా ఉంది, 6000 mAh బ్యాటరీ కూడా అంతే ఉంది. ఒక 2 ఎక్కువ తక్కువ వస్తుంది. సో నార్మలే 7000 mAh బ్యాటరీ కాబట్టి మీకు ఇంకా అడిషనల్గా 1000 mAh బ్యాటరీ ఎక్స్ట్రా వస్తుంది అనుకోవచ్చు. కానీ థిక్నెస్ అయితే ఏం చేయలేము భయ్, 8.3 mm థిక్నెస్ ఉంది, కొంచెం థిక్ అనిపిస్తుంది, దొడ్డుగా అనిపిస్తుంది. 2 సిమ్ కార్డ్ స్లాట్ వస్తుంది, టైప్ సి పోర్ట్ ఇక్కడ మెన్షన్ ఏం చేసారా సిమ్ స్లాట్స్ గురించి, పోర్ట్స్ గురించి. ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్తో పాటు కూడా వస్తుంది సైడ్లో. అండ్ బాటంలో చూసుకుంటే మీకు ఇది సిమ్ స్లాట్, ఐ థింక్ మైక్, స్పీకర్స్, టైప్ సి పోర్ట్తో పాటు కూడా వస్తుంది. యా మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది స్మార్ట్ ఫోను. యా ఇక్కడ ఇక్కడ మనకి వీళ్ళకి సంబంధించిన ఎన్ని ఓఎస్ అప్డేట్స్ అనేసి అయితే మెన్షన్ చేయలేరు. నార్మల్ కేసెస్లో నాకు తెలిసి 2+4 ఉంటుంది, లేకపోతే 3+2 అని ఉంటుంది. సో ఓఎస్ గురించి చూసుకుంటే రియల్మీ UI 6.0 బేస్డ్ ఆన్ Android 16. ఓకే 16 అంటే లైక్ సారీ 15 వస్తుంది, 16, 17 వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. 2+4 అని ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ మీకు ఏమొస్తుంది, స్మార్ట్ ఫోన్ వస్తుంది, చార్జర్ వస్తుంది, కేబుల్, సిమ్ ట్రిప్పింగ్, గైడ్ డాక్యుమెంట్స్ మిగతా అవన్నీ కూడా వస్తాయి. సో ఓవరాల్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ బాగానే ఉంది. కొన్ని ఫీచర్స్ అయితే బాగానే నచ్చినాయి నాకైతే. ఆ యొక్క ఎన్ఎఫ్సి అంటారు రీజన్ బట్టి ఏమైనా చేంజెస్ ఉంటాయి తెలియదు నాకు. అది పక్క పెట్టేస్తే బ్యాటరీ బాగుంది, ఆ బ్యాటరీ, ప్రాసెసర్ ఇవి రెండు కాంబినేషన్ చూస్తే పర్లేదు అనిపించింది, తీసుకోవచ్చు ఇన్ కేస్ ఎన్ఎఫ్సిని బట్టి మీద బట్టి. లేదు అంటే ఇట్లా 14,500 ఒక 1000 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది అనుకోండి, 15,000 లోపల వస్తే తీసుకోమని ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. ఇన్ కేస్ మీకు ఏమైనా సేల్స్లో పర్చేస్ చేసుకుంటే ఆ టైంలో కూడా మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. అండ్ ఆల్సో మీ ఒపీనియన్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ఇంకా ట్రై అయితే చేస్తాను. వీడియో మీ అందరికీ కూడా యూస్ఫుల్ అయింది, నచ్చింది అనేసి అనుకుంటున్నాను, హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అంతే ఈ వీడియోకి. ఇక దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.